వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కంటిన్యూషన్ వీడియో ఫర్ ద లాస్ట్ బ్లౌజ్ వీడియోస్కి. లాస్ట్ టైం 100 రూపీస్ టు 500 బ్లౌజెస్ చూపించాను కదా, సో ఇప్పుడు నేను బ్రైడల్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. హ్యూజ్ కలెక్షన్, సో కొంచెం లెంతీ అవ్వచ్చు, బట్ చూడండి. మీకు రివ్యూ అంటే మీరు పర్చేస్ చేసేటట్టయితే చూడండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. చెప్పాలంటే లేడీస్కి చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే ఇది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. మగ్గం వర్క్ ఏం చాలంటే నేను యాక్చువల్గా చూసానండి, మగ్గం వర్క్ అదేంటి చార్మినార్ దగ్గర చాలా మంది వేస్తారు కదా, లో కాస్ట్ అంటారు. బట్ మినిమం చార్జెస్ మగ్గం వర్క్ మినిమం 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా హెవీ వర్క్స్ కావాలి అంటే బ్రైడల్ వేర్ కావాలి అంటే ఆల్మోస్ట్ 6000-7000 పెట్టాలి. అది మీడియం రేంజ్. ఇంకా వెళ్తే హై రేంజ్ చాలా వరకు ఉంటుంది, మనం చెప్పలేము, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఎవరైతే ఇట్లా బ్రైడల్ వేర్కి అంత మనీ ఎఫోర్డ్ చేయలేరో ఈ బ్లౌజెస్ ది బెస్ట్ అండి. 1000 రూపీస్ నుంచి 1500 లోపలనే, 1000 రూపీస్లోనే మీకు ది బెస్ట్ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్స్ కనిపిస్తాయి. కానీ క్లాత్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, బికాస్ వస్తాయి బ్రైడల్ అంటే మనం డైలీ వేసుకోం కదా, సో అప్పుడప్పుడు యూస్ చేస్తాం కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం చాలా వరకే వస్తాయి, ఏం కావు, మీరు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మరి వర్స్ట్ అయితే లేవు, అలానే మరి బెస్ట్ అని కూడా నేను చెప్పలేను. ఇట్ వాజ్ ఇన్ మీడియం రేంజ్, అంటే మధ్యలో ఉంది. ఇంకా సో ఎక్కువ చెప్పకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో. మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చూసారా? ఇది ఏమంటారు, బ్రైడల్ కానీ కాదు, కానీ జస్ట్ కైండ్ ఆఫ్ పార్టీ వేర్ అండి. ఇవి మొత్తం బీడ్స్ వచ్చాయి ఇక్కడంతా. ముందు సైడ్ ఇలా వచ్చింది, ఇట్లా ఒక ఇది ఏమంటారు ఎగ్ షేప్లో ఒక కట్ వచ్చిందండి. మొత్తం కాలర్ నెక్ టైప్ అనమాట. ఇట్లా వస్తుంది నెక్కి, ఇట్లా వచ్చేస్తుంది మొత్తం కాలర్ ఎగ్జాక్ట్ కాలర్ కాదు కానీ జస్ట్ నెక్ పీస్ లాగా వస్తుంది. దీనికి ఇక ఎట్లాంటి నెక్లెస్లో అవసరం లేదు, జ్యువెలరీ కాస్ట్ కూడా మిగిలిపోతుంది, మీరు జ్యువెలరీ కూడా పర్చేస్ చేయని అవసరం లేదు. ఇంకా ఈ నెక్ దగ్గర ఇలా హుక్స్ వస్తాయి, ఇది బ్యాక్ హుక్స్ అనమాట. బ్యాక్ సైడ్ హుక్స్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఎంత బాగుందంటే, మొత్తం ఇట్లా వర్క్ ఇవేంటి సీక్వెన్సెస్ వచ్చి చాలా బాగున్నాయి. ఈ సీక్వెన్స్, ఈ క్లాత్ కూడా బాగుందండి. ఈ క్లాత్ అయితే ఇట్లా ఏదైనా కుచ్చుకుంటే పోయేది కాదు, క్లాత్ చాలా బాగుంది. అంత ఈ సీక్వెన్సెస్ వచ్చాయి, గ్రాండ్ లుక్ వస్తుంది. ముందు వెనక మనకి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ ఇచ్చారంటే ఇంత చెప్తుంది. అసలు దీని ప్రైస్ ఎంతనో అనుకుంటున్నారా? జస్ట్ 600 to 700 మధ్యలో ఉంది ఈ బ్లౌజ్ కాస్ట్. ఎగ్జాక్ట్గా అంతే, 600 to 700 మధ్యలో ఉంది. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ దాంట్లో, ఇది యాక్చువల్గా నేను లాక్డౌన్లో పర్చేస్ చేసిన, అప్పుడు అన్ని కాస్ట్లు చాలా తక్కువ పెట్టారు బికాస్ ఆఫ్ లాక్డౌన్. కానీ ఇప్పుడు ప్రతి దానిపైన 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అన్నిటిపైన కాదు, కొన్ని బ్రైడల్ వేర్స్ పైననే ఒక 100 రూపీస్ ఇంక్రీజ్ చేసి పెట్టారు వాళ్ళు. అది అబ్జర్వ్ చేశాను. 600 రూపీస్ బ్లౌజ్, ఎక్కడైనా 600కి ఇంత మంచి బ్లౌజ్ వస్తుంది. 600 or 700 ఇంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా ఇప్పటివరకు యూజ్ చేయలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది కదా. హెవీగా ఉంది కొంచెం పట్టుకోవడానికి కూడా, బట్ స్టిల్ ఐ లైక్ దిస్ బ్లౌజ్ టు. ఓకే, మన నెక్స్ట్ బ్లౌజ్ 700 రూపీస్లో చూపిస్తాను. నెక్స్ట్ అగైన్ దిస్ ఇస్ మై నెక్స్ట్ బ్లౌజ్. ఇది వెనక సైడ్, ఇది ముందు సైడ్. దీనికి 3/4 హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. 3/4 కాదు, హాఫ్ హ్యాండ్స్ 2/4. ఇది మొత్తం మీరు చూసినట్లయితే కట్ వర్క్ అండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని కట్ వర్క్, బట్ కొంతమందికి ఇట్లా కట్స్ ఉంటే చాలామంది వేసుకోరు, సో అందుకని వాళ్ళు ముందుగానే మనకు ఒక నెట్ కూడా ఇచ్చారు. ఈ నెట్ నేను కుట్టించలేదు, ఇది దానికే వచ్చింది. నెట్ కూడా ఇచ్చారు, సో ఎట్లాంటి ఆక్వర్డ్నెస్ ఉండదు, అంటే వేసుకొని వాళ్ళకి. కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్రిఫర్ చేయరు, హోల్స్ ఉంటాయి. సో నెట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆరామ్సే వేసుకోవచ్చు. హ్యాండ్స్కి అయితే మొత్తం అబ్జర్వ్ చేశారంటే ఇదంతా థ్రెడ్ వర్క్, కొంచెం కుచ్చుకుంటుంది. మీరు వేసుకుంటే ఏం కుచ్చుకోదు కానీ, బట్ బయట మాత్రం చీరలు ఇట్లా పడితే మాత్రం కొంచెం కుచ్చుకున్నట్లయితుంది. అండ్ దీనికి అక్కడక్కడ బీడ్స్ ఇచ్చారు, అబ్జర్వ్ చేస్తుంటే. ఇది హ్యాండ్స్ గురించి. ఇంకా వెనక పార్ట్కి వస్తే చూడండి, హై నెక్ ఇచ్చారు. మొత్తం నెక్ కూడా హై నెక్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎటువంటి వెనకలు కూడా చాలామందికి చిన్న నెక్స్ ఇష్టపడతారు, బట్ మనం కొప్పు లాంటివి కట్టుకొని
కొన్ని స్పెషల్ అకేషన్స్కి పూలు పెట్టుకొని అట్లా హెయిర్ స్టైల్ అలా ఉన్నప్పుడు ఇట్లా హై నెక్స్ ఉంటే సూపర్ లుక్ వస్తుందండి వెనక నుంచి చూడడానికి. సో వెనక కూడా ఇట్లా మొత్తం కట్ వర్క్, వెనక కూడా ఏమాత్రం ఆక్వర్డ్నెస్ లేకుండా లోపల ఒక నెట్ ఇచ్చారండి మనకి బై డిఫాల్ట్గా. సో ఇది ఇట్లా ఒక మంచి డిజైన్ ఇచ్చి మధ్యలో చుట్టూ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ అంతా అగైన్ థ్రెడ్ వర్క్, ఇదంతా చూస్తే అక్కడక్కడ బీడ్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ నాకు తెలిసి మీకు రెడ్డిష్లో కనిపిస్తుంది, కానీ ఇది పింక్ అండి. పింక్ ఏమంటారు, పట్టు షేడ్స్ అంటారు కదా, డ్యూయల్ షేడ్స్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్, అట్లా డ్యూయల్ షేడ్ ఉంది, రెడ్ మిక్స్ విత్ పింక్ అన్నట్లు. సో ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇట్లా బ్యాక్ డిజైన్ ఇట్లా వచ్చింది. సో ఫ్రంట్ కూడా మనకి నెక్ లైన్ ఇచ్చారు చూడండి. ఈ ఫ్రంట్ అబ్జర్వ్ చేస్తుంటే ఇది కూడా హై నెక్ ఇచ్చారు. ఫ్రంట్కి మంచిగా హుక్స్ కూడా చాలా డీసెంట్గా నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇంకా ఫ్రంట్ కింద ఇట్లా ఇచ్చి కింద చిన్న డిజైన్ లాగా ఇచ్చి అండ్ నెక్కి మాత్రం మళ్ళీ ఒక మంచి హెవీ డిజైన్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. ఇంకా ఇది బ్లౌజ్ 700 600, ఇది కూడా అంతే అరౌండ్ 700 ఉంటుంది, అంతకు మించి లేదు ఇది. సో 700కి ఈ బ్లౌజ్ అంటే ఒకసారి చూడండి, ఇది పట్టు శారీస్ మీదకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మంచిగా ఇదే డిజైన్ బయట మనం చేయించాలి అంటే మినిమం కాస్ట్ పడుతుంది, 1000 బిలో అయితే పట్టదు. కానీ కొంచెం క్లాత్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి, బికాస్ క్లాత్ ఇది ఇప్పుడు చూసినట్లయితే మీకు జూమ్లో చూపిస్తాను చూడండి. క్లాత్ ఇది ఇట్లా ఉంది, కొంచెం డైలీకి అయితే పనికిరాదండి, ముందే చెప్తున్నా, డైలీకి అయితే అస్సలు పనికిరాదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు పార్టీస్కి అట్లా జస్ట్ షో ఆఫ్ చేయడానికి, షో ఆఫ్ కాదు డే మొత్తం ఉంచుకున్నా, అప్పుడప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. దిస్ ఇస్ ది సెకండ్ బ్లౌజ్. సో we'll move on to next blouse, that is again 700 rupees blouse with heavy work. ఇది అండి గ్రీన్ కలర్లో 700 రూపీస్ ఈ బ్లౌజ్ చూడండి. దీనికి కూడా వెనకాల హెవీ వర్క్ ఏం లేదు, దీనికి నార్మల్ వర్క్ ఉంది వెనకాల మాత్రం. బట్ హ్యాండ్స్ చూసుకుంటే మాత్రం చాలా హెవీ వర్క్ ఉంది, 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, మొత్తం థ్రెడ్ వర్క్ అండి. ఇందాక చూపించాను కదా అట్లా కట్స్ లేవు, బట్ సేమ్ టైప్ ఆఫ్ థ్రెడింగ్ ఇది మొత్తం. ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, కానీ ఇది వీడియోలో మాత్రం కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది. సో ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, బ్లూ కాదు ఇది మొత్తం డార్క్ గ్రీన్. సో వీడియో క్వాలిటీ ఐ డోంట్ నో, అది ఫోన్ కాబట్టి వీడియో తీస్తుంది, సో కలర్తో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నాను కదా ఇది డార్క్ గ్రీన్ అండి, బట్ ద డిజైన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చూస్తే హ్యాండ్స్కి మొత్తం వర్క్ ఇచ్చారు, హెవీ వర్క్ కింద వర్క్ మొత్తం హ్యాండ్స్. అండ్ ఇది ఎంతవరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే 42 సైజ్ వరకు ఎక్స్టెన్షన్ ఉంది ఈ బ్లౌజ్. సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్ మనకి హై నెక్ కాదు, ఇది జస్ట్ నార్మల్ నెక్. అండ్ దీనికి మొత్తం హెవీగా ఏమి ఇవ్వలేదు, అంత హెవీగా అని చెప్పలేను, బట్ మనకి హ్యాండ్స్ హెవీగా ఇవ్వడం వల్ల ఈ బ్లౌజ్ లుక్కి మారిపోయింది. చూడండి ఇక్కడ కూడా మొత్తం హ్యాండ్స్కి ఏ వర్క్ అయితే ఇచ్చారో అదే సేమ్ వర్క్ ఇక్కడ కూడా ఫాలో అయింది. మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చి మధ్యలో సీక్వెన్సెస్ మధ్యలో బీడ్స్ పెట్టి ఒక చిన్న ఫ్లవర్స్ టైపు మంచి బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ బ్లౌజ్. ఇంకా అదే కంటిన్యూషన్ సేమ్ ముందు కూడా ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్తో ముందు కూడా ఇట్లానే సేమ్ అంతా వర్క్ ఇచ్చారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్. నాకు యాక్చువల్గా బ్లౌజెస్ గురించి కానీ అంటే బ్లౌజెస్ అని కాదు, క్లాతింగ్ గురించి అంత డిస్క్రైబ్ చేయడం రాదు, బట్ నాకు తెలిసినంత వరకు డిస్క్రైబ్ చేస్తున్నాను. అండ్ ఈ క్లాత్కి వస్తే 2 వైట్ క్లాత్ అంటారు చూడండి, అది ఆ క్లాత్. అండ్ ఇది కూడా అంతే, కొంచెం మనం ఏదన్నా సీక్వెన్స్తో ఏదైనా ఉండేది ఇట్లా పట్టుకునింది అంటే కనుక థ్రెడ్ ఇలా కూడా వస్తుందండి. బట్ స్టిల్ ఈ 700కి ఇంత వర్క్ అప్పుడప్పుడు పార్టీ వేర్స్కి కాబట్టి దీని లైఫ్ బాగానే వస్తుంది. సో ఇది అయితే నాకు నచ్చిందండి. ఇట్లాంటి అంటే క్లాత్ నచ్చలేదు కానీ బట్ ఆ వర్క్ ఆ డిజైన్ 700 రూపీస్లో ఇంకేం వస్తుందండి. చెప్పాలంటే బ్రైడల్ అంటే ఎఫర్ట్స్ చేయని వాళ్ళు, లైక్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఎఫర్ట్స్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇది. మీరు ఆరామ్స్ వెళ్ళి బట్టలకి కొంతమంది ఎక్కువ కాస్ట్ పెట్టదండి. సపోజ్ నేను
నేను చాలా అసలు ఎంత కూడా కాస్ట్ ఎక్కువ పెట్టను. నేను అసలు ప్రిఫర్ చేయను బట్టలకి కాస్ట్ వేస్ట్ చేయడం, మనీ వేస్ట్ చేయడము. సో అలాంటి కొంచెం కన్ఫ్యూజ్గా థింక్ చేసే వాళ్ళకి ఇది చాలా ప్రిఫరబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి అగైన్ ఇన్ పింక్ కలర్. ఏంటి అప్ప అన్ని పింక్ అండ్ గ్రీన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నా దగ్గర 2 పింక్ అండ్ 2 గ్రీన్ బ్లౌజెస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎందుకంటే నా దగ్గర సేమ్ ఇదే ఈ కలర్స్లో ఎక్కువ శారీస్ ఉన్నాయి. సో అందుకనే డిఫరెంట్ డిజైన్స్తో సేమ్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. సో నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే సింపుల్గా ఉంది, బట్ దీని కాస్ట్ కూడా వచ్చేసి 800. మొత్తం హ్యాండ్స్ మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చాడు, చాలా హెవీగా. కానీ బ్లౌజ్ మొత్తం మాత్రం చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చాడు అంతే. ఏం ఎక్కువ నెక్ కానీ నెక్ లైన్ కానీ ఏం డిజైన్ ఇవ్వలేదు. సో హ్యాండ్ చూస్తే 3/4 హ్యాండ్స్. దీనికి చూస్తే వీటిని ఏమంటారు నాకు తెలియదు. ఇది ఒక టైప్ ఆఫ్ బీడ్స్ కదండి. ఇట్లా ఏం బీడ్స్ అంటే ఇవి ఏవో నాకు తెలియదు, కానీ మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా బీడ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆ వర్క్కి మధ్యలో ఇట్లా ఇచ్చాడు సీక్వెన్స్ బీడ్స్. చూస్తే ఇదిగోండి, ఇక్కడ కూడా ఇట్లానే ఇచ్చాడు మ్యాంగో డిజైన్స్తో. కానీ బ్లౌజ్ మాత్రం మొత్తం థ్రెడ్ వర్క్తో. ఇంకా ఒకటి చెప్పాలంటే ఈ థ్రెడ్ వర్క్స్ పోవండి. మనము ఆగంపడి అట్లా ఇట్లా మగ్గం వర్క్స్ అంటాం, కానీ మగ్గం వర్క్స్ వల్ల శారీస్ ఖరాబ్ అవుతాయి. ఐ మీన్ ఇట్లా వేసుకున్నప్పుడు పళ్ళు దగ్గర అంతా ఇట్లా దానికి చిక్కుకుపోయి పాడైపోవచ్చు త్వరగా. కానీ ఇట్లాంటి థ్రెడ్ వర్క్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే శారీస్ తొందరగా పాడవవు అండ్ మనకు లైఫ్ కూడా బాగా వస్తుంది. ఇది కూడా సేమ్ క్లాత్ క్వాలిటీ అబ్జర్వ్ చేస్తే ఈ క్లాత్ కూడా 2 weight క్లాత్. హ్యాండ్స్కి మాత్రం చాలా హెవీ వర్క్ ఇచ్చారు. చూస్తే చాలా మంచి డిజైన్ అది, అసలు గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇది వేసుకుంటే. బట్ కమింగ్ టు నెక్ డిజైన్ ఏమి ఇవ్వలేదండి. నెక్కి అయితే ఇట్లా చిన్న ఒక నెక్ లైన్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ ఇట్లా బుట్టాస్ ఇచ్చారు, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ బుట్టాస్ అంతే. ముందు కూడా అంతే సేమ్ ఇచ్చారు బుట్టాస్. సో ఈ కాస్ట్కి ఇంత హెవీ హ్యాండ్స్, ఐ మీన్ మనం ఇట్లా హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ ఉన్నా కూడా హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ వర్క్ ఉంటే చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. దీని మీద కూడా ఏదైనా పట్టు శారీస్, పడపట్టు ప్లెయిన్ శారీస్ అట్లాంటివి అయితే చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి. ఈ డిజైన్ అయితే 800లో ది బెస్ట్ నేను చెప్పగలను. ఏంటబ్బా ఇంత పోతుంది ప్రతిసారి, ఏమన్నా బ్లౌజ్ వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నానేమో అనుకుంటున్నారేమో, నాకు తెలుసు పక్కా అనుకుంటారు కానీ బట్ నో అండి. ఇవి నేను రీసెంట్గా పర్చేస్ చేశాను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రివ్యూ. నేను అందరికి రివ్యూ ఇవ్వాలని చెప్పిస్తున్నాను. ముందే చెప్తున్నాను జెన్యూన్గా, ఈ క్లాత్ మాత్రం డైలీ వేర్కి అయితే పనికిరాదు, డైలీ యూసేజ్కి. ఎప్పుడైనా అకేషనల్గా అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇదంతా గట్టి క్లాత్ అయితే కాదు. జస్ట్ ఆయన 800 రూపీస్కి వాడు ఎంత మంచి క్లాత్ ఇస్తాడు, ఏదో దొరికింది ఇస్తాడు. బట్ స్టిల్ చాలా బాగుంది, అఫోర్డబుల్ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు అయిపోయినాయంటే నా దగ్గర 1000లో ఉన్న బ్లౌజెస్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ కాస్ట్ అరౌండ్ 1200 రూపీస్ అండి. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ ఇన్ రెడ్ కలర్లో బ్లౌజ్ అండి. గల్ చూడండి, గజ్జల్ సౌండ్ వస్తుంది కదా. సో ఈ బ్లౌజ్ కూడా మనకి ఎక్కువ వర్క్ ఏమి ఇవ్వలేదు నెక్కి. బట్ కమింగ్ టు ద హ్యాండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ ఇది. యాక్చువల్గా ఇట్లా క్రాస్ డిజైన్ వచ్చి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్. సో ఇదే సేమ్ మగ్గం వర్క్ నేను అడిగాను, వాడు 3500 ఎంతనో చెప్పాడు. సో అరౌండ్ లైక్ దట్. సో ఇంత హెవీ వర్క్ మగ్గం వర్క్ వేసి మనం తీసుకొని అది ఎట్లాగో వేయము. చాలామంది ఇవి అకేషనల్గా వాడతారు కాబట్టి అంతంత కాస్ట్ పెట్టి చూసి అమ్మో పాడవుతుందేమో మనం వేయకుండా అట్లనే కబోర్డ్లో దాచిపెట్టడం కన్నా నాకు తెలిసి ఇట్లా 1200 రూపీస్కి ఇట్లా బ్లౌజ్ పర్చేస్ చేసి కొన్ని రోజులు వేసి వాడి పడేసి ఇంకొక బ్లౌజ్ పర్చేస్ చేయొచ్చు. అంటే మగ్గం వర్క్తో కొన్నదానికి 2 times 2 బ్లౌజెస్ కొనుక్కొని వాడి పడేసి మనం డిజైన్ మార్చచ్చు. కొత్తగా ఉంటుంది మనకు కూడా లో కాస్ట్ పెడితే. చూడండి, ఇది మొత్తం ఈ సీక్వెన్స్ ఇచ్చాడు, ఇది ఏమంటారు ఈ బీట్స్ ఇచ్చాడు. చూడండి
బీడ్స్ అంటే ఇవి ఇట్లాంటివి ఇచ్చాడు, ఒక మ్యాంగో డిజైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ దిస్ హ్యాండ్. అండ్ ఇంకా ఇక్కడేమో ఇట్లా ఇచ్చాడు, మొత్తం క్రిస్ క్రాస్ డిజైన్ ఇచ్చి ఒక చిన్న బీడ్ మధ్యలో మొత్తం ఇది మాత్రం ఒక డిజైన్ అనమాట. ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే బ్రైడ్ కూడా వేసుకోవచ్చు అండి. చూసినట్లయితే చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి ఎట్లా నెక్ అనేది వెనకాల కనిపించదు. సో ఎందుకంటే బ్రైడ్ పెద్ద జడ వేసుకుంటారు కదా, అదే సౌరం పెట్టుకొని పూల జడ. సో వెనక సైడ్ అంత కనిపించకపోయినా హ్యాండ్స్ మాత్రం హెవీ వర్క్ ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ వస్తుంది ఈ బ్లౌజ్. నేను ఈ బ్లౌజ్లో ఇంకో కలర్ కూడా తీసుకున్నాను, సిల్వర్ కలర్ అండి. సిల్వర్ కలర్ ఎందుకు తీసుకున్నారంటే ఆల్మోస్ట్ చాలా బ్లౌజెస్కి సిల్వర్ కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి చాలా బ్లౌజెస్కి చాలా శారీస్కి సిల్వర్ కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా శారీస్కి మ్యాచ్ అవుతాయి. సిల్వర్ బార్డర్స్ ఉన్నవి, కొంచెం సిల్వర్ షైనింగ్ ఉన్న శారీస్ లాంటివి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది కదా సిల్వర్ బార్డర్ శారీస్. సో అట్లాంటి వాటి మనకి చాలా బాగుంటుంది. సేమ్ విత్ సిల్వర్ బిల్లలు వచ్చాయి ఇక్కడంతా. అంతే, దీని గురించి కూడా ఏం ఎక్కువ చెప్పడానికి లేదు. రెండు సేమే. ఈ వర్క్ డిజైన్ నచ్చి నాకు రెండు తీసుకున్నాను. చాలా బాగుంది కదా గ్రాండ్గా. అందుకని అలాంటి కొంచెం కన్జ్యూస్గా ఆలోచించే వాళ్ళకి ఇట్లాంటి బ్లౌజెస్ చాలా ఎఫోర్డబుల్, మీరు కూడా ఎఫోర్డ్ చేయొచ్చు. సో we'll go into the next blouse, not next video, next blouse. Okay, next blouse ఏంటంటే this is of 1500 పైన ఉంటుంది, 1400. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1400. మీరు చూసినట్లయితే హై నెక్ బ్లౌజ్ విత్ గ్రాండ్ లుక్ అని చెప్పగలుగుతున్నాను. బికాజ్ నేను వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వచ్చింది. చూసుకున్నట్లయితే హ్యాండ్స్ దీనికి కూడా ఫుల్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్స్. సో ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపించాను. ఇది గ్రీన్ కలర్లో ఉంది. సో ఇది మొత్తం ఒక టెంపుల్ డిజైన్లో కట్ వర్క్ ఇచ్చారు మనకి. ఈ జరీ అనేది అంత క్వాలిటీ సూపర్గా అయితే ఏం లేదండి, నార్మల్గా ఉంది. ఎక్కువసార్లు యూజ్ చేస్తే ఈ జరీ అంతా లుక్ పోతుంది, అదే గోల్డ్ షైనింగ్ పోతుంది. సో దీని లోపల మనకి ఇందాకట్లాగా నెట్ ఇచ్చేసారు. చూసుకున్నట్లయితే నెట్ ఇచ్చారు, మొత్తం కట్ వర్క్ వచ్చి. అండ్ దీని చుట్టూ చిన్న బీడ్స్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా బీడ్స్ యూజ్ చేసి ఈ టెంపుల్ లాగా డిజైన్ ఉన్న దాని చుట్టూ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే చాలా. చూసారా ఫ్లవర్ డిజైన్. అగైన్ ఇది డార్క్ గ్రీన్ అండి, మీకు అక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నట్లుంది వీడియోలో, నెమల్ పింఛన్ కలర్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ బ్లూ కలర్, ఇది డార్క్ గ్రీన్. అబ్జర్వ్ చేసినట్లయితే మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడంతా చుట్టూరా. సో ఇది హ్యాండ్స్కి. సో ఇంకా హ్యాండ్స్కి కాదు, దీనికి వెనక సైడ్ కూడా, నెక్ సైడ్ కూడా హై నెక్ వచ్చింది. నెక్ కూడా సేమ్ ఫాలో అప్ డిజైన్ అనమాట. ఒక మంచి టెంపుల్ డిజైన్ ఇచ్చి దానికి చుట్టూ మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, బీడ్స్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చి ఇదంతా గోల్డ్ జరీ కాబట్టి ఒక మంచి బ్రైట్ లుక్ వచ్చింది దీనికి. ఈ చిన్న వర్క్ అంటే చిన్న ఫ్లవర్స్ అయినా కూడా చాలా మంచి లుక్ వచ్చింది బ్లౌజ్ ఓవరాల్. అండ్ దట్ టు హై నెక్ కాబట్టి దీని మీద కూడా మనము హెయిర్ స్టైల్ అనేది కొంచెం పైకి పెట్టుకొని అంటే అదేమంటారు, కొప్పు కట్టుకొని అట్లాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లనే దీనికి ముందు సైడ్ కూడా వర్క్ వచ్చింది, అంటే కంటిన్యూషన్ అనమాట. వెనక సైడ్ ఎట్లయితే కంటిన్యూషన్ ఉందో ఒక చెట్టు టైప్ ఇట్లా స్టెమ్స్ లాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చి సేమ్ అదే కంటిన్యూషన్తో ముందు కూడా ఇచ్చారు. అండ్ ముందు కూడా కింద చాలా పెద్ద లేయర్లో జరీ వర్క్ ఇచ్చారు. ఇదంతా చూస్తే చాలా గ్రాండ్గా లేదా అండి? మీకు చూస్తుంటే నాకైతే గ్రాండ్గా ఉంది. అందరికీ గ్రాండ్గా అనిపిస్తుందని నేను చెప్పలేను, బికాస్ చాలామంది ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మగ్గం వర్క్కి. సో అట్లాంటి వాళ్ళు ఆరామ్సే ఎఫర్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ నేనైతే ఈ బ్లౌజ్ అన్నీ చూపించడానికి కారణం, ఎవరైతే నాలాగా కొంచెం మనీ ఎఫర్ట్ చేయరో క్లాతింగ్కి అండ్ తక్కువ కాస్ట్లో మంచిగా గుడ్ క్వాలిటీ అని చెప్పకూడదు, సారీ,
మంచిగా హెవీగా బ్లౌజెస్ ఉండి అట్లాంటివి కావాలి అనుకునే వాళ్ళకైతే దిస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఈ షాప్ చాలా బెస్ట్ ఆప్షన్. ఇది నాకు కూడా తెలియదు ఫస్ట్, ఏదో ఇట్లానే అన్నీ సర్చ్ చేస్తూ లైక్ ఒక యూట్యూబ్ వీడియో చూసాను. వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళకి యూట్యూబ్ వీడియో సారీ ఇన్స్టాగ్రామ్లో చూసాను, నాట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసాను. సో అప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళి చూసి పర్చేస్ చేసిన. సో దిస్ అఫోర్డబుల్ బ్లౌజెస్ అని చెప్పగలను. సో మీకు నచ్చితే పర్చేస్ చేయండి. ఇఫ్ నాట్ యూ ఆర్ విష్, నేనేం కంపల్సరీ పర్చేస్ చేయాలి అని చెప్పలేను, బికాస్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దెమ్. ఇన్నిసార్లు చెప్తుంది ఇంతగా ప్రమోషన్గా చెప్పకపోతే ఎట్లా విలువ చేస్తారండి, మీరు విలువ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్. ఇది మాత్రం కొంచెం హై కాస్ట్, నాకు అనిపించలేదు దీనికి ఎంత కాస్ట్ పెట్టాలని, బట్ స్టిల్ ఎందుకో పెట్టినా, కానీ ఒకసారి కూడా యూజ్ చేయలేదు. దీనికి మాత్రం 1800 పెట్టినా. నేను చెప్పాలంటే ఈ బ్లౌజ్కి 1800 పెట్టకండి, నాకు అంత నచ్చలేదు ఈ బ్లౌజ్. కానీ స్టిల్ మీకు చూపించాలి కదా, ఎందుకు నచ్చలేదో చూపిస్తాను. చూడ్డానికి మాత్రం చాలా హెవీగా ఉంది. అండ్ ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ అయితే 1500కి అంత మంచి డిజైన్ వచ్చింది కదా. ఇది మాత్రం 1800 to 1900 పెట్టినా స్టిల్ నాకు నెక్ డిజైన్ అంత లేదు. అండ్ హ్యాండ్స్ డిజైన్ హెవీగా ఉండే, అప్పుడు బాగుండే. కానీ అసలు ఉండంగా ఏమవుతుంది అంటే ఈ ఏమంటారు, ఈ బీడ్స్ కలర్ అంతా షైనింగ్ పోతుంది, నాకు అంత నచ్చలేదు. అండ్ ఓవరాల్గా చూస్తే దీంట్లో వేరే కలర్స్ బాగున్నాయి, కానీ ఈ కలర్ అంత లుక్ లేదు. అండ్ దట్టు హియర్ మనకు ఒక లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది హ్యాండ్కి, అదేదో ఉంటారు వంకీలు పెట్టుకోకుండా ఇట్లా లక్ష్మీదేవి బిళ్ళ వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవి బిళ్ళ ఫుల్ గ్రాండ్ షైనింగ్ ఇస్తుంది, బట్ ఓవరాల్గా ఇది అంత షైనింగ్ ఇవ్వట్లేదు. అండ్ దిస్ ఇస్ గోల్డ్ కలర్, ఈ బ్లౌజ్ గోల్డ్ కలర్. వర్క్ అయితే చాలా గ్రాండ్గా ఉంది, చాలా హెవీగా కూడా ఉంది పట్టుకుంటే ఈ బిల్ల వల్ల. చూస్తే ఇక్కడంతా ఫుల్గా వర్క్ ఇచ్చారు, సీక్వెన్స్ కాదు సారీ అగైన్, బీడ్స్తో మొత్తం వర్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం బీడ్స్ ఉన్నాయి. ఇది అంతే, థ్రెడ్ వర్క్ ఏం లేదు దీనికి. హ్యాండ్స్ మొత్తం 2 sides హ్యాండ్స్కి ఇట్లా బిల్ ఇచ్చి మొత్తం హెవీ వర్క్ ఇచ్చారు. బట్ నెక్కి మాత్రం చూడండి, నెక్కి మాత్రం ఏమీ అంత ఇవ్వలేదు, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ చిన్న లైనింగ్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్కి కూడా ఏమీ అవి లేవు, బీడ్స్ లేవు, ఏదో ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ మాత్రమే ఉన్నాయి, రౌండ్వి అంతే, అంతకు మించి ఏం లేవు. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే ఐ కెన్ గివ్ థమ్స్ డౌన్. దీనికంత కాస్ట్ ఎఫర్ట్స్ వేస్ట్, 2000 ఆల్మోస్ట్ పెట్టినట్లయితుంది. ఎందుకు కొన్నాను ఆ రోజు నాకు తెలియదు, పిచ్చి పట్టు కొనేసాను. కానీ దీనికి అవసరం లేదండి, అది పెట్టడం వేస్ట్. నాకు తెలిసి మీకు నచ్చితే తీసుకోండి, బట్ స్టిల్ జెన్యున్గా చెప్పాలి కాబట్టి ఈ క్వాలిటీ బాగుందండి. క్లాత్ ఆ క్లాత్లా కాకుండా ఈ క్లాత్ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ స్టిల్ ఈ వర్క్, ఈ డిజైన్ అంత షైన్ లేదు, వాటికి ఇంతకుముందు చూపించిన వాటికి అంత లేదు. సో ఐ గివ్ 5 రేటింగ్ ఇస్తాను 10కి చెప్పాలి అంటే జెన్యున్గా. ఓకే, అంతేనండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బ్రైడల్ బ్లౌజెస్ కలెక్షన్. సో మీకు నచ్చినట్లయితే అవి బ్లౌజ్ వరల్డ్కి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూడండి, బ్లౌజ్ వరల్డ్ అని చాలా వస్తాయి. సో మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేయండి. నచ్చకపోతే నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. Thank you so much for watching my video. Please do like, share and subscribe to my channel. Bye bye.